హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు ఏంటంటే మనకి భోగి రోజు భోగి కుండలు అది వేసుకుంటాం కదా, అందరూ చుక్కలు పెట్టి వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. అందుకే ఇప్పుడు నేను ఒక డిజైన్ రూపంలో ఒక చిన్న ముగ్గు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చూద్దాం రండి. ఇదిగోండి, మీరు టేప్ పెట్టుకుని కొలుసుకుని రౌండ్ గీసుకోండి, లేకపోతే ఒక దారం పెట్టుకుని, లేదంటే ఇలాగ ఏదైనా ప్లేట్ ఉంటే ఇలా ప్లేట్ పెట్టుకుని రౌండ్ గీసేసుకోండి. ఓకే, 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ తర్వాత రౌండ్ గీసుకోండి. ఇదిగోండి, మధ్యలోంచి ఈ మధ్యలో రౌండ్ గీసాను కదా, దానికన్నా కొంచెం పైనుంచి ఇది ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా అంటే కమలం పువ్వు వేస్తున్నాను ఇక్కడ. ఇదిగో ఇందులో ఫస్ట్ కమలం పూలో ఇక్కడ వైట్ వేస్తున్నానండి. తర్వాత ఈ లైట్ పింక్, మనకి మీరు ముగ్గుతో వేసుకున్నారనుకోండి, ఇలాగా అవుట్లైన్స్ మీకు చక్కగా కనిపిస్తాయి. ఇలాగా మీకు కనిపించకపోతే ఒకసారి చూసుకోండి, ఇట్లా అవుట్లైన్స్ కనిపించాలి. ఎందుకంటే కలిసిపోయింది అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది. నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఓకే, మీకు ఒకవేళ కనిపిస్తుంది మేము అలాగ వేసుకుంటాం అంటే మళ్ళీ ముగ్గుతో వేసుకొని అవసరం లేదు. మీరు అవుట్లైన్ బ్లాక్తో గీసుకుంటారా వైట్తో గీసుకుంటారా అదే ఒకసారి మీరు చూసుకోండి. ఈ వైట్ మీద లైట్గా వేసుకోవాలి, ఎక్కువ డార్క్ వేసేయకూడదు. వైట్ కనిపించినట్టు ఇట్లా వేసుకోవాలి. తర్వాత డార్క్ వేసుకురావాలి. ఇప్పుడు పింక్ వేశారు కదండి, ఆ పింక్ కన్నా కొంచెం డార్క్ కలర్ ఇది. ఇలాగా రౌండ్గా వేసుకురండి. మీరు షేడింగ్ ఇవ్వడం రాకపోతే ఊరికే ఇట్లా ఇలాగ రౌండ్స్ అంతే. దాని తర్వాత దానికన్నా డార్క్ కలర్ మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే సింగిల్ కలర్స్ వేసేసుకోండి. ఇదండి, కుండలో గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇదే గ్రీన్లో కొంచెం బ్లాక్ కలర్ కలుపుకున్నాను, డార్క్ అయింది. లేదంటే డార్క్ గ్రీన్ ఉంటే వేసేసుకోండి. ఒక లైన్ అవుట్లైన్ వేసుకున్నాక ఇట్లా ఈ డార్క్ గ్రీన్తో షేడింగ్ లాగా ఇట్లా వేసుకురావాలి. కొంచెం ఇలాగ వేయాలంతే. బ్లాక్ కలర్. ఇప్పుడు వైట్ కలర్ వేసుకోవాలి. వైట్ కలర్ తోటి ఇక్కడ డాట్స్ పెడుతున్నాను ఇట్లా. ఇదిగోండి, లైట్ బ్లూ వేస్తున్నాను, ముగ్గు కలిపిన బ్లూ అనమాట ఇది. తర్వాత బ్లాక్ అవుట్ లైన్.
మనం కమలం పూలో లాస్ట్లో వేసుకున్నాం కదా డార్క్ కలర్, ఆ డార్క్ కలర్ తోటి ఇట్లా ఇక్కడ డాట్స్ పెడుతున్నాను. బ్లాక్ కలర్తో ఇట్లా రౌండ్గా వేస్తున్నాను ఇక్కడ. ఇది మన ఇష్టం అనమాట. మనకి ఈ షేప్ కావాలి అంటే ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి మానేయండి. అంటే ఎక్కువ అవసరం లేదు అంటే. ఇలా వైట్ డాట్స్ పెట్టేసి వాటి నిండా ఇట్లా ఇలా రౌండ్ గీస్తున్నాను. ఇంక ఇది మనం పెంచుకోవడం అంటే పెంచుకోవడం, లేదంటే అవసరం లేదంటే ఎక్కువ బ్లూ కలర్తో చెరుగడ వేస్తున్నాను. ఫస్ట్ ఒక లైట్ వేస్తున్నాను బ్లూకి. బ్లాక్ కలర్తో అవుట్లైన్ కూడా. ఇప్పుడు ప్యారెట్ గ్రీన్. డార్క్ గ్రీన్ అవుట్లైన్ వేస్తాను ఈ చెరుగడ్లకి, గెడకి, ఆకులకి. నేను ఇక్కడ సూర్యుడి దగ్గర ఎల్లో కలర్ వేస్తున్నాను మధ్యలో. దాని తర్వాత దాని పైనుంచి ఆరెంజ్ షేడ్ లాగా వేస్తున్నాను ఇట్లా. స్టార్టింగ్ లైట్గా ఇచ్చి తర్వాత డార్క్గా ఇవ్వాలి. ఓకే, అయితే దీని మిడిల్లో అంతా ఎల్లో వేసేసి తర్వాత మనం ఆ సూర్యుడిది కూడా అవుట్లైన్స్ అది వేసుకోవచ్చు. దాని మధ్యలోంచి కలర్స్ వేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఎల్లో కలర్ వేస్తున్నాను ఇక్కడ. ఈ మిడిల్స్లో అంతా కవర్ చేసుకురావాలి. ఎల్లో ఫినిష్ చేసేసుకున్నాక ఈ ఆరెంజ్ తోటి ఇట్లా కొద్దిగా ఎస్ టైప్ కొంచెం పెయింట్ చేసినట్టు ఇవ్వాలి. వేసి ఇదే కలర్లో కొంచెం బ్లాక్ కలుపుకుంటే డార్క్ వస్తుంది. చిన్నగా వేద్దాం. ఇక్కడ వర్రి కనికలు వేయడానికి ఎల్లో కలర్లో కొంచెం బ్లాక్ ఆరెంజ్ కలిపాను. కలిపితే ఇక ఈ కలర్ అనమాట. ఇట్లా ఇట్లా డాట్స్లోకి పెట్టుకురావాలి. ఇక్కడ కూడా కొంచెం ఎల్లో వేస్తున్నానండి. ఇది గ్రీన్ లీవ్స్ అనమాట, ఆకులు, కమలం పువ్వు ఆకులు. ప్యారెట్ గ్రీన్. డార్క్ గ్రీన్ వేస్తున్నాను. మీరు ఇంతవరకే వేసుకుని ఉంచేసుకున్నా పర్వాలేదండి, లేదంటే ఇలాగ డార్క్ గ్రీన్ అవుట్లైన్ వేసుకోవచ్చు. అవుట్లైన్ వేసేసుకుని ఇట్లా సైడ్స్కి ఇట్లా కొంచెం డార్క్గా, అంటే మరీ ఎక్కువ డార్క్ కాదు, లైట్ లైట్గా ఇట్లా అనండి అంతే. ఇలా అన్నారంటే కొంచెం షేడింగ్ లాగా కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ అవుట్లైన్ వేస్తున్నాను.
ఇగోండి కమల పువ్వుల్లో వైట్ కూడా వేయట్లేదు, డైరెక్ట్ పింక్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఏదైతే లైట్ కలర్ పింక్ వేసుకుంటున్నామో అది. ఏం చేస్తున్నానంటే డార్క్ కలర్ వేస్తాం కదా అవుట్లైన్కి, లాస్ట్ డార్క్ ఏదైతే వేస్తానో అది ఫస్ట్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ డబల్ వేయాల్సి వస్తుంది, అందుకు. దాని లోపల లైట్ కలర్ వేసుకొద్దాం. ఇట్లా కొంచెం లావుగా వేసుకురావాలి ఇది. ఫస్ట్ బయటకి డార్క్ వేసేస్తే తర్వాత లోపల కలర్ వేసుకొద్దాం. లోపల డార్క్ కలర్ మళ్ళీ వేస్తున్నాను, ఎందుకంటే ముందు కమల పువ్వు వేసాను చూడండి కుండలో, అప్పుడు ఇదే కలర్ ఫస్ట్ వేసి ఈ డార్క్ కలర్ లాస్ట్ వేసాను. కానీ డబల్ డబల్ వేయాల్సి వస్తుందని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను అనమాట. ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే ముగ్గు చూసారండి ఎలా ఉంది, మీకు నచ్చిందా? నిన్న నైట్ పెట్టాను అనమాట, ఈవినింగ్ టైంలో పెట్టాను, నైట్ అయిపోయింది, అది వీడియో సరిగ్గా రాలేదు ఇంకా అని చెప్పేసి మార్నింగే మాట్లాడదాం అనుకున్నాను. ఇంకా మార్నింగ్ పిండి వంటల హడావిడిలో ఉన్నాను, మన వంటశాలకి ఆకుపోకోడి వేసాను అనమాట. ఆ హడావిడిలో ఉండి ఇంకా వీడియో తీయలేదు, అయిపోయాక తీద్దామంటే లేట్ అయిపోయింది. ఇప్పుడు అయితే చూడండి ముగ్గు ఎలా ఉందో, మీకు నచ్చిందా? ఇదిగో నేను అటు ఇటు తిరుగుతూ నా చీర ఇక్కడ తుడిచేసింది అనమాట ఆల్రెడీ కొంచెం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను, గబగబా వెళ్తూ పనులు చేసుకుంటూ. మరి ఈ ముగ్గు పైన మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. ఈ భోగి పండుగ రోజు మీరు కూడా చక్కగా ముగ్గులు వేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలీతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.